సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించే వారు నమ్మకస్తులైన వారు హింస పొందుతుంటారు. అందువల్ల రాజు నిన్ను సైన్యంలో చేర్చుకోవటానికి ముందు వెనక ఆలోచన చేస్తున్నాడు. ఆయన శరీరమైన సంఘంలో భాగస్వాములుగా చేయడానికి. ఇది సమాచారం. అందువల్ల నేను మీకు మనవి చేసే ఒక విషయమైన సమాచారం. జీవితాన్ని ఆలోచన చేయండి. భక్తి ఏదో అనుకుని ఊహించుకుని భక్తిగా ఉండొద్దు. సద్భక్తితో బ్రతకటం అనేది ఒక అవసరమైన సమాచారం. సద్భక్తితో బ్రతకటం అంటే లేఖనానుసారమైన కృష్ణ దేవుని యొక్క చిత్తానుసారమైన బ్రతుకులు బ్రతకటం, లేఖనం బ్రతకటం అనేది ఒక అవసరమైన సమాచారం ఉంటుంది. అందువలన కాలం గడుపుకుంటూ కార్యక్రమాలు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతే నీ నాశనానికి వెళ్ళిపోతున్నావు తనే తప్ప మరి కోటేమి లేదు. నువ్వు క్రీస్తు నియమావళిలో నిలిచుంటే దిద్దుబాటు అయిన అవసరమైన ప్రతి స్థలంలో నిలిచి జీవితం దిద్దుకుంటూ ముందుకు సాగటం అనేది ఒక అవసరమైన సమాచారం అంటుంది. అందువల్ల ఈ గిద్యోను ఏం చేశాడు అంటే క్యాక్ బోర ఊదాడు. చెప్పాను కదా 32,000 మంది వచ్చారు. వీళ్ళందరూ చాలా మంది ఎక్కువ పంపించేసే భయపడేవాళ్ళు ఎవడొద్దు అన్నాడు. పిరికోళ్ళు వద్దు దీంట్లో వెళ్ళిపోమను అన్నాడు. శ్రమ అనుభవించడానికి ఇష్టపడినాడు ఎవడొద్దు. ఇప్పుడు క్రీస్తు సంఘంలో శ్రమ అనుభవించడానికి కష్టమా అయితే నువ్వు వద్దు, నీ దాన్ని నువ్వు చూసుకో, ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే క్రీస్తు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించి వారిని హింస పొందుతారు. నాకు హింస అక్కర్లేదు, నాకు సుఖమే కావాలంటే దీంట్లో స్థలం లేదు నీకు. ఆ పిలుపులో